అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఈ మధ్య కాలంలో వైసీపీ పదే పదే ఆంధ్రప్రదేశ్లో ఓటు చోరీ అంశాన్ని ప్రస్తావిస్తుంది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో ప్రస్తావించారు. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు తన స్పీచ్లో ప్రస్తావించారు. వైసీపీ చాలా ప్రధానంగా చెప్తుంది ఏంటంటే 12.5% ఓట్ బ్యాంక్ నిజమైన పోలింగ్కి ఎన్నికల కమిషన్ చూపించిన పోలింగ్కి మధ్య తేడా ఉంది. ఈ ఓటు శాతం వల్లనే మన కూటమి గవర్నమెంట్ ఏర్పడింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే దొంగ ఓట్లతోటి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ప్రజల ఓటుతో కాదు అనేది వైసీపీ చెప్తున్న వర్షన్. ఓటు చోరీ అంశాన్ని దేశంలో రాహుల్ గాంధీ చాలా పెద్ద ఎత్తున ప్రస్తావిస్తున్నాడు, ఒక ఉద్యమానికి సిద్ధమవుతున్నాడు. ఇక్కడ వైసీపీ పార్టీ రాహుల్ గాంధీని కూడా ప్రశ్నిస్తుంది. ఈ దేశంలోనే ఎక్కువ ఓటు చోరీ జరిగింది ఆంధ్రప్రదేశ్లో, మరి ఎందుకు మీరు ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావించట్లేదు? చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీతో హాట్ లైన్లో రోజు టచ్లో ఉంటారు, అందువల్లే రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ విషయాన్ని ప్రస్తావించట్లేదు అనేది ఏకంగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రధాన ఆరోపణ. దీంట్లో ఒక్కసారి నిజాలు ఆలోచిద్దాం. సరే, జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ గురించి అది సపరేట్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాను, వేరే వీడియో చేస్తాను. కానీ ఓటు చోరీ అంశం చాలా ప్రధానమైంది కాబట్టి అంతవరకు మనం పరిమితమై మాట్లాడుకుందాం. ఓటు చోరీ నిజంగా జరిగితే ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. దొంగ ఓటుతో ప్రభుత్వం ఏర్పడితే అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. కానీ ఒక విషయం మనం గమనించాలి. మొదట్లో వైసీపీ ఈవీఎం ట్యాంపరింగ్ అని మాట్లాడేది. అంతకంటే ముందు పోలింగ్ జరిగిన రోజు వైసీపీ, ఆ తర్వాత రోజు సాక్షి పేపర్ మీరు చూడండి, ఎన్నికల అధికారులను కూడా ఇంటర్వ్యూ చేసింది. ఆ రోజు సాక్షి పేపర్లో వైసీపీ పార్టీ చెప్పుకొచ్చిన పాయింట్ ఏంటంటే, జనానికి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇవ్వటం వల్ల పెద్ద ఎత్తున జనం ఓటింగ్లో పాల్గొన్నారు, ఇదంతా ప్రభుత్వ అనుకూల ఓటు, పెద్ద ఎత్తున జనం అర్ధరాత్రి వరకు క్యూ లైన్లో ఉండి ఓటేశారు, 6 గంటల్లోపు వచ్చినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ 68%, ఇంకా కూడా పోలింగ్ పర్సెంటేజ్ రాబోతుంది, ఎన్నికల కమిషన్ అఫీషియల్గా ఇంకా వివరించాల్సి ఉంది, 80% పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. ఇది పోలింగ్ తర్వాత వైసీపీ అఫీషియల్ పేపర్ సాక్షిలో రాసిన మాట, నేను సొంత క్రియేషన్ కాదు. దానికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. అంటే వైసీపీయే ఒప్పుకుంది 6 గంటల వరకు అయిన పోలింగ్ 68%. సహజంగా ఎన్నికల గురించి ఎవరికి తెలిసినా వాళ్ళందరూ కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే, 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏ టైం అయినా సరే ఓటు వేయనిస్తారు. 6 గంటల తర్వాత క్యూ లైన్లోకి ఎంటర్ కానివ్వరు. 6 గంటల లోపు ఎంటర్ అయిన వాళ్ళందరినీ కూడా అర్ధరాత్రి అయినా సరే వాళ్ళందరూ తమ ఓటు హక్కును ఉపయోగించుకోగలరు. నిజానికి ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగిన రోజు జరిగిన పరిణామం ఏంటంటే, రాత్రి 8 గంటల వరకు 3500 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. రాత్రి 11 గంటల వరకు 350కి పైగా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. అంటే అంత పెద్ద ఎత్తున జనాలు ఓటింగ్లో పాల్గొనడం వల్ల రాత్రి 11 కూడా అయింది చాలా పోలింగ్ కేంద్రాలు ఎన్నిక ముగిసేసరికి. ఇప్పుడు ఎన్నికల అధికారులు 6 గంటల వరకు ఇచ్చిన పోలింగ్ పర్సంటేజ్, మిగతా పోలింగ్ పర్సంటేజ్ ఎప్పుడు ఇవ్వగలరు? తర్వాత రోజు, ఆ తర్వాత రోజు ఇవ్వగలరు. అర్ధరాత్రి వరకు జరిగింది కాబట్టి అన్నిటినీ క్యాలిక్యులేట్ చేసి ఆఫ్టర్ డే ఇవ్వగలరు. ఇప్పుడు అలానే ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు, దేశవ్యాప్తంగా కూడా అలానే ఇచ్చారు. అయితే అందుకనే వైసీపీ ఈ విషయాన్ని ముందు ప్రస్తావించారు. ఈవీఎం అంటే కూటమి గెలిచిన తొలి రోజుల్లో వైసీపీ ఈవీఎం ట్యాంపరింగ్ అని ప్రస్తావించింది. నిజానికి ఈవీఎం మిషన్స్ 2004 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాడటం స్టార్ట్ చేశారు, దేశవ్యాప్తంగా కూడా వాడటం స్టార్ట్ చేశారు. అంతకుముందు నుంచే కొన్ని రాష్ట్రాల్లో వాడుతున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004 నుంచి, దేశవ్యాప్తంగా 2004 నుంచి వాడటం స్టార్ట్ చేశారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఈవీఎంల ద్వారానే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఈవీఎం ట్యాంపరింగ్తోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారా? దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సోనియా గాంధీ నాయకత్వంలో. మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు.
ఈవీఎం ట్యాంపరింగ్తోనే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? 2009లో కూడా తిరిగి రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయ్యారు. ఈవీఎంల ద్వారా జరిగినటువంటి పోలింగ్లోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చారు, అధికారం ఇచ్చారు. దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి. అంటే రెండోసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారానే ముఖ్యమంత్రి అయ్యారా? తర్వాత 2014లో వైసీపీ ఫస్ట్ టైం ఎలక్షన్స్ ఫేస్ చేసింది. వైసీపీ పార్టీ అనేది పెట్టిన తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో, ఆ ఎన్నికల్లో దాదాపుగా 67 సీట్లు సాధించింది వైసీపీ. ప్రతిపక్ష హోదా వచ్చింది. మరి మొదటి అటెంప్ట్లోనే 67 సీట్లు ఈవీఎం మిషన్ ద్వారా జరిగిన పోలింగ్లోనే వైసీపీకి సాధ్యమైంది. మరి అప్పుడు ట్యాంపరింగ్ చేస్తే 67 సీట్లు వచ్చాయా? అంతకుముందు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కోసం రాజీనామా చేసిన వాళ్ళంతా బ్రహ్మాండమైన మెజార్టీతోటి గెలిచారు. టీడీపీకి డిపాజిట్ కూడా రాలేదు. రాజశేఖర రెడ్డి సానుభూతి వెల్లువలా ఉన్నటువంటి సమయం అది. మరి ఆ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మద్దతుదారులు పెద్ద ఎత్తున ఈవీఎంల ద్వారా జరిగిన పోలింగ్లో గెలిచారు కదా, అప్పుడు కూడా ట్యాంపరింగే జరిగిందా? తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చాయి. ఈవీఎంల ద్వారానే పోలింగ్ జరిగింది. అప్పుడు కూడా ట్యాంపరింగ్ జరిగితేనే వైసీపీకి 150 సీట్లు వచ్చాయా? ఆ రోజు టీడీపీ 23 సీట్లకే పరిమితం అయిపోయింది. అంటే ఇదంతా ఈవీఎంలు ట్యాంపరింగ్ ద్వారానే వైసీపీ గెలుపు ఆ రోజు సాధ్యమైందా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారా? మొన్న కూటమి బ్రహ్మాండమైన విజయం సాధించింది. 164 సీట్లతో కూటమి గెలిచింది. వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితం అయిపోయింది. అంటే వైసీపీ ఓడిపోయినప్పుడే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్ట, వైసీపీ గెలిచినప్పుడు అంతకుముందు వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరగనట్ట? వాళ్ళు గెలిస్తే ఒకటి, వాళ్ళు ఓడిపోతే ఇంకొకటి. నిజానికి రాష్ట్రంలో ఓట్ల చోరీ కనుక జరిగితే ఆధారాలు చూపించగలరా? కోర్టుకి వెళ్ళగలరా? రాహుల్ గాంధీ పెట్టినట్టు ప్రెస్ మీట్ పెట్టగలరా? ఆయన కర్ణాటకలో మహదేవ్పూర్ అనే ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని చూపిస్తూ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్తో ప్రెస్ మీట్ పెట్టారు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్తో ప్రెస్ మీట్ పెట్టగలరా? నిజానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓటు చోరీకి పాల్పడ్డారని టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు, ఎన్నికల సంఘాన్ని కంప్లైంట్ చేశారు, కోర్టుకు పోయారు. ఆ టైంలో కొన్ని విజయాలు కూడా సాధించారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేసు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో, అది ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉంటుంది, అక్కడ 6000 దొంగోట్లు వైసీపీ చేర్చిందని, 2000 అసలు ఓట్లు తీసేసిందని, అంటే 8000 ఓట్ల చోరీ జరిగిందని చెప్పేసి ఆ రోజు పయ్యావుల కేసు టీడీపీ నాయకులు ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేశారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ లెటర్ రాశారు, కోర్టుకు కూడా వెళ్ళారు. దాని మీద కోర్టు ఆదేశిస్తే ఎన్నికల కమిషన్ కూడా చొరవ తీసుకొని వాళ్ళు కొంతమంది అధికారిని ఉరవకుండా పంపిస్తే వాళ్ళ ఎంక్వైరీలు తేలిన విషయం ఏంది, నిజమే ఓట్ల చోరీ జరిగింది, దొంగ ఓట్లు చేర్చారు, అసలు ఓట్లు తీశారు అని చెప్పేసి అక్కడ కొంతమంది అధికారులను సస్పెండ్ చేశారు. అప్పుడు జడ్పీ సీఈఓగా ఉన్న వ్యక్తి, రిటర్నింగ్ అధికారి సస్పెండ్ అయ్యారు, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తిరుపతి ఎంపీ చనిపోవటం వల్ల, కరోనా కారణంగా చనిపోవటం వల్ల ఉప ఎన్నిక వచ్చింది. ఆ రోజు గురుమూర్తి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఉప ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీతో గెలిచింది. అప్పుడు టీడీపీ ఆరోపించింది కొన్ని ఓట్లు తమిళనాడు నుంచి తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారు అని చెప్పేసి. దాని మీద కేసు కూడా నమోదైంది. దాదాపు 22 మంది మీద కేసు నమోదైంది. అక్కడ కొంతమంది అధికారులు ఇప్పటికీ సస్పెండ్ చేశారు. అంటే ఇవన్నీ ఆధారాలు. తర్వాత ఆళ్లపాటి రాజా, ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన నేతృత్వంలో వైసీపీ చేస్తున్న ఓట్ల చోరీ మీద టీడీపీ అప్పట్లో కమిటీ చేసింది, ఆధారాలతో కంప్లీట్ చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు పట్టాభిపురంలో, గుంటూరు జిల్లా, ఒకే ఇంటి అడ్రస్తో 600 ఓట్లు ఉంటాం. ఇప్పుడు నిజానికి రాహుల్ గాంధీ మాదేవ్పూర్లో ఏం చెప్పాడు, ఒక ఇంట్లో 70 ఓట్లున్నా చూపించాడు. కానీ టీడీపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఒకే ఇంట్లో 700 ఓట్లున్న విషయాలు చూపించారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. ఒకే ఇంటి అడ్రస్తో 700 ఓట్లు, అంటే ఇవన్నీ ఫేక్ ఓట్లు. అలానే విజయవాడలో ఒకే ఇంట్లో 300 ఓట్లు, 200 ఓట్లు ఉన్నటువంటి అనేక విషయాలు చూపించారు. ఎన్నికల కమిషన్కి ఆధారాలు సమర్పించారు, కోర్టులకు వెళ్ళారు, రకరకాల పోరాటాలు చేసి దొంగ ఓట్లను దాదాపుగా తగ్గించగలిగారు. పూర్తిగా
తీసేయగలిగారో నేను అనుకోను, కానీ తగ్గించగలిగారు. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళ పార్టీ శక్తి మేరకు కొన్ని దొంగ ఓట్లు చేర్పించుకునే ప్రయత్నం చేయటం అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ఎన్నికల్లో అన్ని పార్టీలు డబ్బులు ఎలా పంచుతున్నాయో, ఎన్నికల్లో అన్ని పార్టీలు మద్యాన్ని ఎలా పంచుతున్నాయో, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల్లో తమ శక్తి మేరకు అక్రమాలకు పాల్పడి గెలవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. అది ఒప్పుకోవాల్సిన వాస్తవం. అది కాంగ్రెస్ పార్టీ లేదు, బీజేపీ పార్టీ లేదు, టీడీపీ పార్టీ లేదు, వైసీపీ పార్టీ లేదు. కానీ ఇంత మేర 12.5% ఓట్ల చోరు జరిగింది అనటానికి ఏమాత్రం ఆధారాలు లేవు. రెండోది, వైసీపీ లేవనెత్తున్న పాయింట్ కూడా ఇన్లాజికల్. ఇన్లాజికల్ ఎందుకని చెప్తున్నానంటే అంటే ఆ రోజు పోలింగ్ జరిగిన రోజు ఎన్నికల కమిషన్ 68% పోలింగ్ నమోదైందని చెప్పింది. ఎప్పటివరకు చెప్పింది? ఆ రోజు సాయంత్రం 6 గంటలలోపు ఇంత నమోదైందని చెప్పింది. మరి 6 గంటలలోపు క్యూలో ఉన్న వాళ్ళని కూడా తర్వాత లెక్క వేయాలి కదా. ఆ లెక్క వేయడానికి తర్వాత రోజు పట్టింది. తర్వాత రోజు పట్టింది. అది మొత్తం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అఫీషియల్గా 80% అని చెప్పారు. ఇది కేవలం 2024 ఎన్నికల్లోనే ఇలా జరగదా. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన 2019 ఎన్నికల్లో కూడా ఎన్నికల కమిషన్ అలాగే చెప్పింది. ఆ రోజుకి 1% చెప్పింది, ఆ తర్వాత ఒక రోజుకో 2 రోజుకో ఇంకొక పర్సెంటేజ్ చెప్పింది. ఎందుకు చెప్పింది అంటే అర్ధరాత్రి వరకు జరిగిన పోలింగ్ పర్సెంటేజ్, ఏజెన్సీ గ్రామాల్లో జరిగిన పోలింగ్ పర్సెంటేజ్, రాష్ట్రానికి మారుమూల నలుమూల ప్రాంతాల్లో జరిగిన పోలింగ్ పర్సెంటేజ్ వివరాలన్నీ సేకరించి ఒక అఫీషియల్గా ఎన్నికల కమిషన్ ఒక పర్సెంటేజ్ ప్రకటించడానికి ఆ తర్వాత రోజు చెప్తారు. మరి ముందు రోజు చెప్పిన దానికి తర్వాత చెప్పిన దానికి తేడా ఉంది కదా అంటే ఉంటుంది. ఉండటానికి ఉన్న కారణం ఏంది? 6 గంటల తర్వాత కూడా క్యూలో ఉన్న వాళ్ళకి ఓటు వేసుకునే అవకాశం ఉండటమే దీనికి కారణం. 6 గంటల వరకు ఓటేసిన వాళ్ళు ఓటేసినట్టు మిగతా వాళ్ళంతా ఇంటికి వెళ్ళిపోండి, మీకు ఓటేసే అవకాశం లేదు అంటే 6 గంటల వరకు చెప్పిన పర్సంటేజే ఫైనల్. కానీ అలా ఉండదు మన ప్రజాస్వామ్యంలో. 6 గంటల వరకు వచ్చి క్యూలో నించుంటే అర్ధరాత్రి అయినా సరే ఓటు ఉపయోగించుకుని వెళ్ళిపోవచ్చు. అవకాశం ప్రజాస్వామ్యం ఉంది. దాన్ని మనం అపహాస్యం చేయకూడదు, దాన్ని వ్యతిరేకించకూడదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళు తెలుసుకోవాల్సిందంటే వైసీపీ మొన్న ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైంది. ఓటమికి గల కారణాన్ని రివ్యూ చేసుకోవాలి, గెలుపుని ప్రజాస్వామ్యంలో గుర్తించాలి. గతంలో టీడీపీ కూడా వైసీపీ గెలుపునే చాలా ఆరోపణ చేసింది. ఎవరు ఓడినా గెలిచిన వాళ్ళ మీద ఆరోపణ చేయటం అది కామన్గా జరిగే ప్రక్రియ. దేశంలో కూడా బీజేపీ ఈవీఎంల మీద గతంలో అనుమానాలు వ్యక్తం చేసింది, ఇలా కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. నిజానికి దేశంలో కాంగ్రెస్ మొన్న ఎన్నికల్లో 42 సీట్ల నుంచి 100 సీట్లు పెరిగింది. రాహుల్ గాంధీ 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల గెలిచాడు. మోడీ మెజార్టీ తగ్గింది. బీజేపీ పార్టీ 303 సీట్ల నుంచి 240 సీట్లు తగ్గింది. అంటే 63 సీట్లు లూజ్ అయింది. నిజానికి ఈవీఎం ట్యాంపరింగో ఓట్ల చోరీనో జరిగితే, ఎన్నికల కమిషను బీజేపీ కూటమి టైఅప్ అయితే ఏం జరగాలి? మోడీ మెజార్టీ పెరగాలి, ఎన్డీఏ మెజార్టీ పెరగాలి, కాంగ్రెస్ సీట్లు తగ్గాలి, రాహుల్ గాంధీ ఓడిపోవాలి. కానీ అది జరగలేదుగా. పైగా రాహుల్ గాంధీ కేరళలో రాజీనామా చేస్తే వాయనాడ్ ప్లేస్లో, ఆ ప్లేస్లో ప్రియాంక గాంధీ పోటీ చేస్తే ప్రియాంక గాంధీ కూడా భారీ మెజార్టీతో గెలిచారు. ఇది ఎలా సాధ్యమైంది? అసలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎట్ట గెలవగలిగారు? మరి ఓట్ల చోరు జరిగితే కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు ఎట్లొచ్చే ఓట్ల చోరు జరిగితే, బీజేపీ పార్టీకి 240 సీట్లు ఎందుకు వచ్చే ఓట్ల చోరు జరిగితే, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి 61,000 మెజార్టీ ఎందుకు వచ్చింది ఓట్ల చోరు జరిగితే? అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓట్ల చోరీతోనే 61,000 మెజార్టీ తెచ్చుకున్నారా? ఇన్లాజికల్ థింగ్స్ చెప్పే ప్రయత్నం చేయొద్దు. సహజంగా సగటు వైసీపీ కార్యకర్తకి టీడీపీ విజయాన్ని గుర్తించాలని, అంటే కూటమి విజయాన్ని గుర్తించాలని ఉండదు. ఇప్పుడు వైసీపీ దారుణమైన ఓటమి గురైన వేళ ఓటమికి సాకులు చెప్పుకోవడానికి ఏదో ఒకటి చెప్పాలి. కానీ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటట్టు, ప్రజల్ని అవమానించేటట్టు, ప్రజల తీర్పును అవమానించేటట్టు ఇలా ఇన్లాజికల్ థింగ్స్ చెప్పడం మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.